రేపనేది వస్తుందో రాదో మనకు తెలియదు. ఈరోజు, ఈ క్షణం ఆనందించు, అలాగే ఆస్వాదించు. జీవితం అనేది ఒక తరం పాటు ఉంటుంది. అదే మంచి పేరు చిరకాలం వరకు ఉంటుంది. ఆస్తులు కాదు, పేరును సంపాదించండి. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా అంతే. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి ఎంచుకున్న మనిషిపై కూడా ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. వారిని అర్థం చేసుకోండి. కోపం అనేది 10 వ్యాధులను తెచ్చిపెడితే, చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే, ఎందుకంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. కదటరా, నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒకటి, కానీ చెవులు మాత్రం 2. దీని అర్థం ఏంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. అర్థమైందనుకుంటా. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, అలాగే మోసం చేయలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్ళ లాంటివి. తరగని నిధులు వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం అనేది ఎప్పుడూ కూడా మనకు ఉత్తమమైన గురువుగా ఉండలేదు. నువ్వు ఏమిటో, నీకు ఎవరేమిటో, ఓటమి మాత్రమే తెలుపుతుంది. జీవితంలో ఉత్తమమైన గురువు ఒక ఓటమి మాత్రమే. మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేగాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికని తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది, కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవరికీ తెలియదు. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీల రూపంలో చూయిస్తే, మరికొందరు మాత్రం చిరునవ్వు రూపంలో దాస్తారు. తాబేలును నేలపై వదిలి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారు అని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. పనిని ప్రేమించు. గెలుపు ఓటముల ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది, అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్ష్యం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేదు. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి.
ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక అనేది భగవంతుడిని నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. ధైర్యంగా ఉండు. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా నీకే ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకునే విద్యార్థిగానే ఉంది. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. మనం ఏదైనా తింటే కడుపులోనే ఉండిపోదు. కానీ మనం ఎవరినైనా ఒక్క మాట అంటే వారి మనసులో అలానే ఉండిపోతుంది. అందుకే ఎవరినైనా ఒక్క మాట అనే ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేది ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువలేని చోట మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడలేదు. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలరు. మిమ్మల్ని నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు తప్పకుండా చేస్తారు. మొదటిది, మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు. రెండవది, మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. ఇక మూడవది, మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. అర్థమైందనుకుంటా. మీకెప్పుడైనా నేను బలహీనుని, అలాగే పేదవాణ్ణి, ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడండి. అంత బలహీనమైన దోమలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలవో మీకు అర్థమైతే మీ బలం మీకు తెలుస్తుంది. ఒక మనిషి తనను తను గొప్పవాడు అనుకోవడం ఎంత పెద్ద తప్పు, అలాగే తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి చిహ్నం. ఇక రెండవది పిరికితనానికి దారి తీస్తుంది. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.